హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానండి. ఆ స్టోరీ పేరేమిటి అంటారా? ఇంట్లో పిసినారితనం చేసిన కాశీ దురాశతో ఎన్ని తిప్పలు పడ్డాడో ఈ స్టోరీలో మీరు చూడండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ ద్వారా మన జీవితంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అనగనగా ఒక ఊరిలో తులసి, కాశీ అనే భార్యాభర్తలు ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. కాశీకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ చేసినటువంటి డబ్బులు చాలా కూడబెట్టి ఇంటిలో కొద్ది కొద్దిగానే ఇచ్చి చాలా పిసినారితనంతో చేయమని భార్యని ఇబ్బంది పెడుతూ మిగతా డబ్బులన్నీ కూడా ఆ ఇంట్లో ఒక పెద్ద డబ్బా పెట్టుకుని ఆ డబ్బాలో దాచిపెడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు భార్య చాలా బాధపడుతూ చాలనటువంటి ఆ ఖర్చులు ఇంటిలోనూ పిల్లలకి సరిపడినటువంటి తిండి తను కూడా ఎన్నో రోజులు పస్తులుంటూ సగం తింటూ అర్ధాకలితో బ్రతుకుతూ ఉంది. అప్పుడు భర్త దగ్గరికి వచ్చి అంటుంది, ఏమండి, మరి ఈ డబ్బులన్నీ ఎందుకండి కూడబెడుతున్నారు మీరు అని అడుగుతుంది. ఆ డబ్బుల ఎందుకని అడుగుతావేంటి? ఇవన్నీ కూడబెట్టి మన పొలంతో పాటు ఇంకా ఎక్కువ పొలం కొంటాను. అందుకంటే ఈ ఊరిలో అందరికంటే ధనవంతుడిని నేను కావాలని నా కోరికను నెరవేర్చుకుంటాను. అదంతా మీకోసమే కదా, నీకోసం పిల్లల కోసం నేను చేస్తున్నాను. ఇంకా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ₹1 కూడా నీకు ఎక్కువ ఇవ్వను. ఇచ్చిన దానితోనే సర్దుబాటు చేసుకుంటూ సంసారాన్ని లాక్కుని రావాలి నువ్వు, అంతే అని అంటాడు. ఆ మాటకి తులసి అంటుంది, ఏమండి, పిల్లల బట్టలు కూడా చిరిగిపోయినాయి, పాత బట్టలతో వేసుకొని తిరుగుతున్నారు, కొన్ని కొత్త బట్టలు కొనండి అని చెప్పినప్పుడు అసలు ఏమాత్రము కూడా కుదరదు నాకు, దానిలో నుండి ₹1 కూడా నేను తీయనని ఖరాఖండిగా చెప్పేస్తాడు కాశీ. ఆ మాటకి బాధపడుతుంది. ఏదో ఒకరోజు దెబ్బతింటారండి మీరు అనుకుని మనసులోనూ తను చాలా సర్దుబాటు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. ఒకరోజు తన మిత్రుడైనటువంటి బాలాజీ దగ్గరికి వెళ్ళి, బాలాజీ, నేను పొలం కొనాలనుకుంటున్నాను, ఎలా అయినా సరే ఎక్కువ పొలం కొని ఈ ఊరిలోనే ధనవంతుని కావాలనే కోరిక ఉంది అని అంటాడు. మిత్రమా, నువ్వు పొలం కొనాలనుకోవడంలో ఏమాత్రము కూడా తప్పు లేదు. ఉండొచ్చు, కొనుక్కోవచ్చు నీ దగ్గర డబ్బులుంటే కనుక, కానీ కొనే ముందు ఆచితూచి అడుగు వెయ్యి అని చెప్తాడు. ఇది మాత్రం కరెక్టే, కానీ నువ్వు ఇంకొక మాట అంటున్నావే, ఈ ఊరిలో అందరికంటే ధనవంతుడిని అయిపోవాలి అని. అది వెంటనే జరిగే పని కాదు. నువ్వు పరుగులెట్టి సరైన మార్గంలో నడవకపోతే జీవితంలో చాలా నష్టపోతావు. ఏదైనా సరే ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోమని బాలాజీ చెప్తాడు. నువ్వేం చెప్పినా మిత్రమా, నేను అప్పు చేసైనా సరే పొలం కొనాలి అని పెద్దగా బలమైన నిర్ణయమే తీసుకుంటాడు. అయితే ఒకరోజు పొలం ఎక్కడ అమ్ముతారు, ఎవరు అమ్ముతారని తను చాలామందిని అడిగినప్పుడు ఒక జమీందారు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను మీ దగ్గర పొలం కొనాలనుకుంటున్నాను, కాబట్టి ఆ పొలం కొనడానికి నా దగ్గర కొంత డబ్బు ఉంది, నాకు ఇంకా డబ్బు అవసరం, ఎందుకంటే ఆ డబ్బు కనుక మీరు అప్పిస్తే కనుక నేను నెల నెల వడ్డీ కట్టుకొని అసలు పంట వచ్చినప్పుడల్లా తీర్చేస్తాను అన్నప్పుడు అతను చాలా సంతోషపడి, కొంత అప్పు ఇస్తాను, నాకు వడ్డీ ఇస్తుంది, నా దగ్గర పనికిరాని పొలం ఉంది అనుకుని దురాలోచన పన్ని మనసులోని, నా దగ్గరే ఉంది పొలం, ఎక్కడో కొంటం ఎందుకు నువ్వు, నా దగ్గర పొలం ఉంది, నీకు పొలం అవసరం, నాకు డబ్బులు అవసరం, కాబట్టి నువ్వు తీసుకొని నాకు నెల నెల వడ్డీ కట్టు, అసలు నువ్వు పంట వచ్చినప్పుడల్లా ఇచ్చేయమని చెప్పి కాశీకి చెప్పినప్పుడు సంతోషంగా పొలం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి భార్యతో చెప్తాడు. ఏమండి, ఆ జమీందారు మిమ్మల్ని మోసం చేస్తాడేమో అని నా మనసుకు ఎందుకో సంకేసిస్తుందండి అని చెప్పినప్పుడు, నువ్వన్నీ కూడా అలాగే మాట్లాడుతావు నెగిటివ్గాని, నీకు సంతోషంగా వచ్చి నీకు చెప్పాలి అని చెప్పాను, అంతవరకే, నీ మాట నేను ఏమి పట్టించుకోనని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ పొలంలో దున్ని ఏవో విత్తనాలు వేసి పొలం పండించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఏ ప్రయత్నము కూడా ఫలించకపోవడంతో వెంటనే మరలా నిరాశ చెందుతాడు, నిరుత్సాహపడతాడు. పడి మరలా ఆ యొక్క స్నేహితుడి దగ్గరికి వచ్చి బాలాజీ దగ్గరికి, బాలాజీ, ఇదిగో నేను ఈ పంటను తీసుకున్నాను, కానీ ఏమాత్రము ఈ పొలము
పండట్లేదు. ఏమంత కష్టపడి ఎరువు వేసినా దుక్కు దున్నినా కూడా నేను రకరకాల ప్రయత్నాలు చేసినా నా పంట పండినట్టుగా, నా భూమి పండినట్టుగా ఆ భూమి పండట్లేదు అంటే అది నీకు పనికిరాని భూమి ఇచ్చాడు మిత్రమా, నిన్ను మోసం చేశాడు ఆ జమీందారు. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఈ పొలము నాకొద్దు, నేను అప్పు తీర్చలేకపోతున్నాను, మీ పొలం మీరు తీసేసుకోండి అని చెప్పి వెళ్ళి గట్టిగా అడుగు, ఇచ్చేసి తన పొలం తనకి నువ్వు ఇంకా బాకీ ఉన్నావు కాబట్టి ఆ బాకీలో సరిపెట్టుకోమని చెప్పు అని చెప్పినప్పుడు, సరే మిత్రమా నేను వెళ్తాను అని ఆ జమీందారు దగ్గరికి బయలుదేరతాడు. బయలుదేరేటప్పటికి జమీందారు కాశీ వస్తున్న విషయం గమనించి వెంటనే ఒక పనివాడిని పిలిచి మరి పనివాడితో అంటూ ఉంటాడు, ఇదిగో మన పక్కూరులో చాలా పొలాలు అమ్ముతున్నారు, అది తక్కువ రేటుకు వస్తున్నాయంట. మనము మన ఊర్లోనే కాక పక్క ఊర్లో కూడా చాలా పొలాలు కొని మరి జాగ్రత్త చేసుకోవాలి. మనము పక్కూర్లో కూడా పొలాలు మనకు ఉండాలి. ఎందుకంటే మనము జమీందారులు అంటే నాలుగూళ్ళల్లో కూడా పొలాలు సంపాదించుకుని ఉండాలి అని చెప్పడం వింటాడు. విన్న ఆ కాశీ వచ్చిన విషయం మర్చిపోయి పక్క ఊర్లో పొలం కొనాలనేటటువంటి ఆలోచన వచ్చి మరలా ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి పొలం తనకి చక్కగా పండేటటువంటి ఫలభరితమైనటువంటి ఆ భూమిని తన పొలాన్ని అమ్మేయాలని జమీందారు దగ్గరికి వచ్చి, అయ్యా నా పొలం మీకు అమ్మాలనుకుంటున్నాను, మీరు దానికి డబ్బులు ఇస్తే కనుక నేను వేరే చోట కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నప్పుడు, సరే నీ పొలం నాకు కావాలి, నీకు డబ్బులు అవసరం, తీసుకువెళ్ళు అని చెప్పి డబ్బులు ఇస్తాడు. అతను పొలం అమ్మేసి పక్క ఊర్లోకి వెళ్ళి ఎందుకు పనికిరానటువంటి పొలం కొని చాలా ఇబ్బందులు పాలైపోతాడు. చాలా ఇబ్బంది పాలైపోతాడు. కనీసము ఎంత కష్టపడి దుక్కు దున్ని ఎరువులు వేసినా కూడా, విత్తనాలు వేసినా కూడా ఏ పంటలు పండినటువంటి ఆ బీడు భూములను కొంటాడు. కొని అప్పుడు మరలా వచ్చి మరి స్నేహితుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యో నీ మాట వినలేకుండా నేను బాలాజీ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎన్నో ఇబ్బందులు పాలైపోతూ ఉన్నాను, నాకు ఏమీ తోచని పరిస్థితి ఉంది అని అంటే, నువ్వు ఎందుకు చేసావు మిత్రమా, ఈ పొలమే ఆ జమీందారికి ఇచ్చేయమని చెప్తే మరలా నీ సొంత భూమి అమ్మేసి నువ్వు అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నావు అని చివాట్లు పెట్టి, సరే ఏమీ కాదు, ఆ పొలం కూడా నీ వల్ల కాదు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే అవి కొన్నవాళ్ళకి అమ్మేసేసి నీ డబ్బులు నువ్వు తెచ్చుకొని కూడబెట్టుకొని ఎక్కడో పొలం అమ్ముతారంట మా చేను పక్కని, కాబట్టి మా పొలం పక్కన కొద్దిగా పొలం తీసుకుని మిగతాది మగతాగు చేసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుని సంతోషంగా జీవించు మిత్రమా. దురాశ దుఃఖానికి చేటే తప్ప నువ్వు నిదానంగా నడిచి వెళ్లకుండా పరిగెడుతూ ఉన్నావు. మన పెద్దలు అంటారు కదా, నిలబడి నీళ్లు తాగండి, పరిగెట్టి పాలు తాగొద్దు అని. ఈ సామెత ఊరికే పోలేదు. నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావో నాకే అర్థం కాదు. ఒక్కసారిగా మనం ధనవంతులం కావాలి అంటే కనుక అది ఎప్పటికీ కూడా మనకు నిద్ర హారాలు ఉండవు, అది మంచి జరగదు కూడా మనకి. కాబట్టి నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి నువ్వు ఉన్నత స్థానంలో నిలబడాలే తప్ప పరిగెట్టుకుని వెళ్ళి పైన ఉంటే ఎప్పటికైనా అది ప్రమాదమే. పైనుంచి కిందకు తోసేసే వాళ్ళు ఉంటారు. మనిషి పాడైపోతే చూడాలనే వాళ్ళే తప్ప మనిషిని బాగు చేయాలన్న వాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి ఆ జమీందారి నీ ఆలోచనలు, నీ ప్రవర్తనను గమనించి తను నిన్ను తప్పుడు మార్గంలో నడిపించాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు. పోనీలే ఇప్పటికైనా తెలుసుకున్నావు అని చెప్పి తన పొలం పక్కన పొలం కొనిపెట్టి తనకి సలహా ఇచ్చి మంచి మార్గంలో నడవమని తన్ని ప్రోత్సహిస్తాడు బాలాజీ. అప్పటి నుంచి కూడా కాశీ చాలా కష్టపడి పని చేసుకుంటూ తన పొలం కొన్న కొద్ది పొలమును చేసుకుంటూ మరి ఇంకా మగతాక తీసుకుని ఆ పొలాన్ని కూడా చేసుకుని చక్కగా మరి సమృద్ధిగా పంట పండినప్పుడు సంతోషిస్తూ కుటుంబాన్ని ఇదివరకు ఇట్లా కాకుండా పిసినారితనంతో కాకుండా సమృద్ధిగా ఇంట్లో అన్ని సరుకులు వేయించి పిల్లలకి మంచి మంచి బట్టలు కుట్టించి చక్కగా మంచి పాఠశాలలో చేర్పించి చదువులు చెప్పిస్తూ భార్యతోనూ బిడ్డలతోనూ కూడా సంతోషంగా గడుపుతాడు. ఎందుకంటే దురాశ పడ్డాను, ఎన్నో కష్టాలు పాలైపోయాను, ఎన్నో తిప్పలు పడ్డాను, నాకులా ఎవరూ కూడా జీవించకూడదు, నా జీవితమే అనేక మందికి గుణపాఠం కావాలని తను అనేక మందికి సలహాలు ఇస్తూ ఇలా మంచి మార్గంలో మీరు నడవండి, నిదానంగా వెళ్ళండి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు
10 మంది సలహా తీసుకొని అందులో మంచిదేదో ఆలోచించి దాని ప్రకారంగా మీరు నడవండి అని చెప్పి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలబడి చివరికి తన తప్పును తను తెలుసుకొని మంచి మార్గంలో నడిచినప్పుడు అనేక మంది తన్ని మెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంచివాడు కాశీ అని మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇందులోని నీతి చూశారు కదా మిత్రమా, దురాశ ఎప్పటికైనా కూడా చాలా ప్రమాదం. అది కొంతసేపే సంతోషాన్ని ఇస్తుంది కానీ శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వదు. ఎన్నో కష్టాలు పాలు చేసేస్తూ ఉంటుంది దురాశ. అదే నిదానంగా నువ్వు నిదానంగా వెళుతూ ఉన్నదాంతోనే సంతృప్తి పడుతూ సంతోషంగా జీవించగలను అనేటటువంటి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కనుక నువ్వు కలిగి ఉంటే కనుక అదే నేను మంచి మార్గం కూడా నడిపించడమే కాకుండా ఉన్నతమైన స్థానంలో కూడా అది నిలబెడుతుంది. అప్పటికప్పుడు ధనవంతులు కావాలంటే అది అసాధ్యము. అది రకరకాల మార్గాల్లో వెళితేనే కానీ, మరి అది రాంగ్ వేలో వెళితేనే కానీ దాని గుండా అది మనం సాధించలేము. కాబట్టి ఎవరైనా సరే కష్టపడి నిదానంగా ఆచితూచి అడుగు వేస్తే కనుక మరి చక్కటి మార్గంలో నడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, సక్సెస్ టిప్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకి వస్తున్నానండి. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా మీరు ఇలానే ఆదరిస్తే కనుక మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.